సో హలో ఫ్రెండ్స్, మనము ముంబై నుంచి హైదరాబాద్కి ట్రావెల్ చేసే బస్సెస్ ఎట్లా ఉంటాయి మనం చూద్దాం. ఇప్పుడు ఈ బస్ వచ్చేసి నేను బుక్ చేసుకున్నా. బస్ నేమ్ వచ్చేసి డాల్ఫిన్. సో మనకు బస్సెస్ అనేవి కన్సిస్టెన్సీగా ఎప్పుడు పడితే అప్పుడు ఉంటాయి. సో మనము బెటర్ ముంబై నుంచి హైదరాబాద్కి ట్రావెల్ చేసుకోవాలన్నా, హైదరాబాద్ నుంచి ముంబై ట్రావెల్ చేసుకోవాలనుకున్నా మనకు బస్ అనేది సేఫ్ ఆప్షన్ అండ్ చాలా రీజనబుల్ రేట్లో కూడా ఉంటాయి మనం ట్రావెల్ చేయడానికి. అండ్ మనకు ట్రైన్స్ అనేవి కొంచెం కన్సిస్టెంట్గా తక్కువ ఉంటాయి కాబట్టి సో మనము బస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో మనకి డబల్ బెడ్స్ ఉంటాయి, ప్లస్ మన సింగిల్ బెడ్ ఉంటుంది. సింగిల్ బెడ్ కొంచెం కాస్ట్లీ డబల్ బెడ్ కన్నా. సో మనము ఫ్యామిలీతో వెళ్తే మనం డబుల్ యూజ్ చేసుకోవచ్చు. మనకు అన్ని ఫస్ట్ స్టాప్ అనేది ఆపిండు. ఆ ఫస్ట్ స్టాప్లో నేను ఒక టీ అనేది తీసుకున్నా. ఆ 30 రూపీస్ తీసుకున్నాను నాకు. ఓకే, టీ అయితే బాగుంది, నాకు నచ్చింది. సో ఇది వచ్చి మళ్ళీ బస్ ఎక్కడితేనే నేను ఛార్జింగ్ పెట్టుకుందాం అనుకున్నా, ఛార్జింగ్ లేదు. సో నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటిది అంటే అది యూనివర్సల్ పోర్ట్ వచ్చేసి నా C2C. సో నేను పక్క దాంట్లో ఛార్జింగ్ పెట్టుకున్నాను, ఎందుకంటే నా సాకెట్ కూడా ఖరాబ్ అయిపోయింది. సో సో 10 o'clockకి డిన్నర్ కోసం ఆపేసింది బస్ సెకండ్ టైం. సో మనము దిగేసి డిన్నర్ చేసుకున్నాం. డిన్నర్ చేసేసుకొని వెళ్ళి మంచి సుకూన్ ఒక స్లీప్ వేసేసుకున్నాం. కానీ ఇక్కడ చాలా బస్సెస్ అనేవి ఆగినాయి, ఒకటే కాదు, చాలా చాలా ఒక బస్ స్టాండ్ లెక్కనే ఉన్నది ఇక్కడ. సో మార్నింగ్ 7 లోపు పడుకొని లేసే లోపు నాకు మార్నింగ్ 7 లోపల అక్కడికప్పుడు మన స్టాప్ వచ్చేసి హైదరాబాద్ డ్రాప్ చేసిండు. అండ్ సేఫ్ అండ్ సెక్యూర్గా తీసుకొచ్చేసిండు. బెటర్ ప్రిఫర్ బస్సెస్ టు ట్రావెల్ ఫ్రమ్ ముంబై టు హైదరాబాద్ అండ్ హైదరాబాద్ టు ముంబై. థ్యాంక్ యూ డాల్ఫిన్, బాయ్.